అందరికీ నమస్కారం. ఈరోజు మనం చాలా సింపుల్గా క్రిస్పీగా ఉండే బియ్యం పిండి చెక్కలు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని బియ్యం పిండిని జల్లెడ పట్టుకుంటున్నాను. తర్వాత ఉరిగడల పౌడర్ వేసుకుంటున్నాను. తర్వాత శనగపిండి వేసుకుంటున్నాను. జీలకర్ర వేసుకుంటున్నాను. నువ్వులు వేసుకుంటున్నాను, తెల్ల నువ్వులు. చిటికెడు పసుపు వేసుకుంటున్నాను. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను. కారం వేసుకుంటున్నాను. తర్వాత నూనె వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా అంతా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. తర్వాత చిన్నగా తరిగిన కరివేపాకు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. కలుపుకున్న తర్వాత చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఇక్కడ చూపిస్తున్నట్టుగా చేసుకోండి. ఒక కవర్ పైన నూనె రాసుకొని రాసుకున్న తర్వాత బాల్ చేసుకున్న ఉండని తీసుకొని చపాతీలాగా ఒత్తుకోవాలి. ఒత్తుకున్న తర్వాత ఒక రౌండ్ షేప్ బౌల్ తీసుకొని ఒత్తుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒత్తుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవడమే. లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకున్నాను. తర్వాత ఇంకా మిగతావి కూడా ఫ్రై చేసుకుంటున్నాను. చెక్కలు కరకరలాడాలి అంటే పిండి కలిపేటప్పుడు వేడి నూనె వేసుకోవాలి. అప్పుడే కరకరలాడుతూ వస్తాయి. అంతే, మన రుచికరమైన కరకరలాడే బియ్యం పిండి చెక్కలు రెడీ అయ్యాయి. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి. వాటిని సాయంత్రం టీతో సర్వ్ చేయొచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.